నమస్తే వన్ నేషన్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఎస్ఆర్ఐటి కళాశాల నుంచి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన అడుగులు వేశారు ఎస్ఆర్ఐటి కళాశాలలో ఘనంగా 3వ గ్రాడ్యుయేషన్ డే జరిపారు ముఖ్య అతిథులుగా జేఎన్టీయూ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి జేఎన్టీయూ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు బుక్కరాయ సముద్రం మండల పరిధిలో ఉన్న ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో 3వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి జేఎన్టీయూ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రాష్ట్ర మాజీ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు కె హేమచంద్రారెడ్డి మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ వి వేణుగోపాల్ రెడ్డి కళాశాల కరెస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి హాజరయ్యారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 620 మంది విద్యార్థులకు ప్రొఫెషనల్ సర్టిఫికేట్లు అందజేశారు ఉన్నత లక్ష్యాల వైపు విద్యార్థులను నడిపిస్తున్న ఎస్ఆర్ఐటి ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ 2008లో స్థాపితమైన ఎస్ఆర్ఐటి కళాశాల నాణ్యమైన విద్యను లక్ష్యంగా పెట్టుకొని నిరంతరం అభివృద్ధి చెందుతోంది కళాశాల ఆటోనామస్ హోదా సాధించడం కళాశాల విజయానికి మరో పెద్ద మెట్టు విద్యా నాణ్యత ప్రమాణాలతో అందిస్తూ అనంతపురం జిల్లాలో ప్రథమ ఇంజనీరింగ్ కళాశాలగా ఎస్ఆర్ఐటి నిలిచిందన్నారు ఈ గ్రాడ్యుయేషన్ వేడుకలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు కళాశాలలో విద్యను పూర్తి చేసి క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన విద్యార్థుల ముఖాల్లో ఆనందం కనిపిస్తుందన్నారు కళాశాల యాజమాన్యం నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా పనిచేయడం అభినందనీయమన్నారు మంచి నాణ్యతాపరమైన విద్యను అందిస్తున్న కళాశాల యాజమాన్యాన్ని అధ్యాపకులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము ఇలానే మంచి నాణ్యమైన విద్యను ఆంధ్రప్రదేశ్లో అందిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు విద్యను అందించి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడం అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరమని కళాశాల కరెస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు ఎస్ఆర్ఐటి కళాశాలకు ఆటోనామస్ హోదా వచ్చిన తర్వాత ఇది 3వ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని బయటకు వెళ్తుందన్నారు ఈసారి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 620 మందిలో 430 మంది విద్యార్థులు ప్రముఖ ఎంఎన్సి కంపెనీల్లో ఉద్యోగాలు పొందారని తెలిపారు టీసీఎస్ కంపెనీలోనే 165 మందికి 4 లక్షల నుంచి 9 లక్షల వరకు వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు లభించాయన్నారు విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యను అందించిన కళాశాల అధ్యాపకులను అభినందిస్తున్నామని చెప్పారు జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తన భార్య జొన్నలగడ్డ పద్మావతి తాను 8 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశానని చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించాలన్న సంకల్పంతో 2008లో ఎస్ఆర్ఐటి కళాశాలను ప్రారంభించామని తెలిపారు కళాశాల అభివృద్ధికి తాను చదివిన కాలేజీ ప్రొఫెసర్ల మద్దతు అలాగే ఎస్ఆర్ఐటి కళాశాల అధ్యాపకులు అందరూ కలిసికట్టుగా పనిచేసిన ఫలితంగా ఈరోజు కళాశాల ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు కళాశాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 7,500 మంది విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసుకొని బయటకు వెళ్లారని అందులో 6,000 మందికి మంచి ఉద్యోగాలు లభించాయని మరో 1,000 మంది ఉన్నత విద్య కోసం వెళ్లారని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలకు నిరుపేద కుటుంబాలకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు పేదవారి జీవితాలు మారాలంటే విద్య ఒకటే మార్గమని పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపడం గర్వకారణమన్నారు ఈ విధంగా నాణ్యమైన విద్యను అందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు కళాశాల అభివృద్ధికి తోడుగా నిలుస్తున్న అధ్యాపకులు మరియు సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు జేఎన్టీయూ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు మంచి విద్యను అందిస్తూ విద్యారంగంలోనూ ఉద్యోగాల కల్పనలో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలుస్తున్న ఎస్ఆర్ఐటి కళాశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ వైస్ చైర్మన్ డాక్టర్ రంజిత్ రెడ్డి మరియు కళాశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు